హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే కొత్త మీషో ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. దాని గురించి అయితే చెప్పేస్తున్నాను. ఇప్పుడు ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. మీరు స్టార్టింగ్ ఫోటో చూసే ఉంటారు కదా, అదే పిక్లో మనకి ఏం కనబడిందో అదే ప్రోడక్ట్. అందులో ఉన్న ప్రోడక్ట్స్ కాదండి. నేనైతే స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది బాత్రూంలో కానీ కిచెన్ దగ్గర కానీ, అదే మనం షింక్ దగ్గర అంట్లు తోమే చోట సబ్బు పెట్టుకోవడానికి ఉండదు, బాత్రూమ్స్లో కొంతమందికి సబ్బు పెట్టుకోవడానికి ఉండదు. అలాంటి వాళ్ళకైతే ఈ స్టాండ్ అయితే బాగా యూజ్ అవుద్ది. చాలా చాలా రీజనబుల్గా చాలా మంచి ప్రోడక్ట్ అయితే వచ్చింది. కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఫేక్ వస్తాయి, రాగానే ఏదో ఒకటి డ్యామేజ్ ఉంటుంది. కానీ ఈ ప్రోడక్ట్ అనేది బాగా వచ్చింది. దీనికి 2 సబ్బు పెట్టెలు లాంటివి ఇచ్చాడు. ఒకటి పెద్దది ఇచ్చారు. దీనికి స్టిక్కర్స్ అనేవి వచ్చినాయండి. వెనకాల ఏంటంటే మనకి మేక్స్ కొడతాం కదా, అలా కాకుండా స్టిక్కర్తో అయితే మనం టైల్స్ మీద అంటించేయచ్చు. చాలా ఈజీగా అంటుకుపోయేలాగా స్టిక్కర్స్ ఇచ్చారు. చాలా గట్టిగా కూడా ఉంటాయి. వెనకాల మనకి స్టాండ్ లాగా ఇచ్చారు కదా, అదే మేక్ కొట్టే ఇదిలో ఉంది కదా, అక్కడ మన స్టిక్కర్ అయితే పెట్టేసుకుని గోడకైతే పెట్టేసుకోవచ్చు. ప్రోడక్ట్ అనేది చాలా బాగుందండి. దీనికి 2 స్టిక్కర్స్, వాటికి 2 స్టిక్కర్స్ ఇచ్చారు. ప్రోడక్ట్ అయితే మీకు నొక్కి చూపిస్తున్నాను చూడండి. క్వాలిటీకి అయితే ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంది. గట్టిగా ఉంది, అలాగని మందంగా ఉంది. పెట్టగానే పడిపోయేలాగా అలా కాదండి, చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది. నేను చూపిస్తున్నాను చూడండి. అందులో అలా ఫిట్ చేసేసుకుని గోడకు అంటించడమే. అది స్టిక్కర్ లాగా మనం పేపర్ పీకేసి గోడకైతే పెట్టేసుకోవాలి. అలా 4 ఇచ్చారు. దీనికి 2, దానికి 2. ఇదైతే సబ్బు పెట్టుకోవడానికి. చాలా మనకి బాత్రూంలో ఏంటంటే సబ్బు పెట్టెలు పెట్టగానే వాటర్ అలాగా కొంచెం అలా ఉండిపోద్ది. ఇది అలా కాకుండా మనం గోడకు పెట్టుకున్నామంటే సబ్బు వాటర్ కూడా వచ్చేద్ది, సబ్బు ఎక్కువ అరగకుండా ఉంటుంది, డ్రై అయిపోతుంటుంది, మంచిగా ఉంటుంది మనకి ఇది పెట్టుకుంటే. మనకి ఇదొకటి వాష్రూమ్లో పెట్టుకోవచ్చు, ఒకటి కిచెన్ ఏరియాలో పెట్టుకుని కూడా మనం దాని మీద సబ్బులు పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేను మీకు దీని మీద అన్నీ పెట్టి చూపిస్తున్నాను. డెటాల్, విమ్, మన రోజు వాడుకుని కిచెన్ యాక్సెసరీస్ దగ్గర, మన షింక్ దగ్గర వాడుకుని అన్నీ మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇక సబ్బు పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టుకొని దానికి స్టిక్కర్ అనేది పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా అండి. ఆ స్టిక్కర్కి ఒక లేయర్ ఉంటుంది, అది తీసేసి మనకి టైల్స్ మీద అంటించేస్తే బాగా అంటుకుంటుంది. దీనికి గోడ కన్నా టైల్స్ మీద బాగా అంటుకుంటుందండి. చాలా బాగుంది. ఇదైతే బెస్ట్ అనే చెప్తాను నేను. దీనికైతే రివ్యూ బాగా వర్క్ అవుతుంది. నేనైతే తర్వాత పెట్టి కూడా చూశాను. నేను దీనికి పెట్టి కూడా చూశానండి, చాలా బాగా వర్క్ అయింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వెళ్ళి డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ చూసుకొని పర్చేస్ చేసుకోండి. నేనైతే బెస్ట్ రివ్యూ దీనికైతే తంబేస్తున్నాను. సూపర్ ఉంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి. యూస్ఫుల్ అయితే ఒక తంబ్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.